శ్రీ గురుభ్యో నమః. ఆత్మానాత్మరకితం అచల పూర్ణోపదేశికం శ్రీ నిశ్చలానంద నారాయణ గురోర్శిష్యం శ్రీశైల వంశాంబుధిరేవ జాతం శ్రీ పరమానంద శంకరేంద్రం గురుం భజామి. మద్గురుదేవులు శ్రీ శ్రీ పరమానంద శంకరనారాయణ స్వామి వారి పాదపద్మములకు నమస్కరించుకుంటూ శ్రీ శ్రీధర స్వామి వారు రచించిన శ్రీ వేదాంత సూర్య పరిపూర్ణ బోధ గ్రంథము నుండి పరిపూర్ణ బోధలో ఈరోజు మనము 2వ రోజు విచారించుకుంటున్నాము. నిన్నటి భాగంలో ప్రకృతి బద్ధత్వమే జగత్తు, కల్పన చేసేందుకు కారణము ఏమి, ఎవరు చూచేటి కొరకు, వారి శిష్యుడా నీవు చూడంగా ఉంటూ ఉన్నది కన్నులు ప్రకృతిని చూచేటి కొరకు, మరి దినుసుల చూచేటి కొరకు కాదు స్వామి. దాని దృష్టాంతరం ఎలాగంటేను, అద్దాల మేడలో కుక్క ప్రవేశించినది. అద్దాల యందు అనేక కుక్కలు కనబడ్డవి. నేత్రదర్పణమందు అనేకమైన విశ్వము కనపడ్డది. ప్రకృతి గాని వస్తువు ఒక్కటైనా లేదు. తనకు తానే చూస్తుంది, తనకు తానే నానా విచారాలు. ఇది కూడా ముచ్చట. శరీర ధర్మం అన్నట్లు ప్రకృతి ధర్మము. స్వామి, ఇంత కల్లోలంగా మూలం లేని ఈ ప్రకృతి స్వధర్మం వినంగా గట్లా ఉన్నది. ఇది వినతరమయ్యినా సులభంగా కనతరమయ్యినా బట్టబయలు లేదంటిరి. వివరించగా ఉన్నట్టే ఉన్నది. వారి శిష్యుడా, నీవు నడిచేటి వాటి పేరేమి? పాదాలు. చూచేటివేమిటి? నేత్రాలు. వినేటివి ఏమి? కర్ణాలు. నమిలేటివేమి? పండ్లు. చప్పరించేది నాలుక, మోసేది తలకాయ, చేసేటివి చేతులు. అలాగే వేళ్ళు, నరాలు, శల్యాలు, మాంసము, ముక్కు, పెదవులు, పిక్కలు, తొడలు, నాభి మొదలుగా గల అవయవాలు దేని పేరు దానికి వివరించి పలికితివి. కానీ ఇవన్నీ కూడుకొని ఏకాకృతమై ఉన్నది. అది ఏమిటి స్వామి? అది దేహము. దేహమే కదా సత్యం. దేహమే. మరి ఒకటి కాదు కదా? కాదు. గుర్తెరిగే దేహమని చెప్పితిరి. ఈ దేహం ముచ్చటాటు ఉండనిమ్ము. మరి నీవెవ్వడవు స్వామి? అది నాకు తెలవదు. ఇవన్నీ ఎట్లా చెప్పినావు? చెప్పినా గాని ఇది నాకు తోచదు. తోచకుంటే దేహమును అరుసుకో ఊరుకున్నది. వారి శిష్యుడా, వెధవముండా కొడుకువు గదరా. సకల విశ్వమును కల్పించేటిది దేహం, విశ్వరూపం. నానా వస్తువులై ఉంచు ఉండంగా నీవు వ్యాపకుడవై ఉన్నా నిన్ను నీవు తెలియకున్నావదేమి? సకల దేశాల యందు, సకల కాలాల యందు, సమస్తమైన వస్తువుల యందు చలించక, ప్రవేశించక, వెళ్ళిపోక, రాకడా పోకడా లేక నీకు నీవు సరిపడే విధము కావలే. నీ ఇంటి పాత బానిసను, వాకిట కుక్కను, నన్ను కడతీర్చువారు మీరే తల్లిదండ్రులు. సాక్షాత్ గురు స్వరూపము. నన్ను ఏ చొప్పున తరింపజేసినా మీరే లెస్స తెలియ చెప్పవలెను. శాస్త్రదృష్టం గురోర్వాక్యం తృతీయం ఆత్మనిశ్చయం కారాగృక నమోదేకే పీడితాభాప్త స్వప్నవత్.
నిష్కారాగృక దేహం చ నిష్టిస్పరిత పంచారవం స్వప్నవత్. అనగా దేహం లేనప్పుడు జగత్తు లేదు, దేహం జగత్తు లేనప్పుడు కేవలం బట్టబయలే ఉన్నది. ఈ బట్టబయలు కన్నవారు భ్రాంతి లేనివారు అవుతారు, కనినవారు భ్రాంతి ఆవరణం చేత సచ్చుతూ పుట్టుచూ ఉంటారు. ఉపాధి నుండి నిరుపాధికముగా ఉన్నవారే నిజగురు సాంప్రదాయకులు. స్వామి, ఆచార్య పురుషులు గనుక అడగవలసి వచ్చే, కేవలం భట్టబయలు ఎప్పటికీ శాశ్వతంగా ఉంచూ ఉండంగా మూలం లేక ఈ గుర్తిరిగే శరీరం కొంచెమైనా లేకపాయే. వారి పురుషుడు ప్రకృతి రెండు స్వప్నంలో స్వప్నం, సంసారం చేత నానా కల్పన ఆయే. వెంటనే తెలివి స్వప్నం లేనే లేదు. లేనప్పుడు కథలు లేవు, శాస్త్రాలు లేవు, చదువులు లేవు, ఏమీ లేని బట్టబయలు ఏమీ లేక తానే దృఢంగా ఉన్నది. ఉన్నదాన్ని లేదన సఖ్యం కాదు. దేకీ దేకాల సందు మాత్రం ఉన్నది. కనుక సూత్రం తెగని వారు చింతాకుల వంటి వారు, మల్లా చిగురాకుల వంటి వారు. శాశ్వతమైన బట్టబయలుకు జగత్తు ఉన్నాదని ఎరుకలేదు. ఎప్పుడు ఈ జగత్తు అని తోచి ఉంచాదో అప్పుడే ఉంచాది. తోచిన హేతువును బట్టబయలు పుట్టించింది కాదు. పుట్టిన హేతు శాశ్వతమైంది కాదు. హేతు శరీరోపాధి నుండి పుట్టింది, శరీరోపాధి నుండి రహితమాయే. ఉన్న బట్టబయలు ఎప్పటి వలనే ఉన్నది. స్వప్నం వచ్చినప్పుడు ఉన్నది, స్వప్నం లేనప్పుడు ఉన్నది. ద్రష్టమైన పదార్థం నష్టం అవుతూ ఉండంగా ద్రష్టం లేని బట్టబయలే ఉన్నది. అటువంటి ద్రష్టమైన ఆవరణం వెళ్ళేటందుకు చీకటి వంటిది కనుక అంత దూరం తిరిగినా వారి జాడపడదు. విచారం చేత అతి సులభం, సాధనల చేత సాధ్యము కాదు. యుగ యుగాంతరముల నుంచి వస్తున్న ప్రకృతి వేగిరం సాధ్యం కాదు. మూలం లేని ఈ గుర్తెరిగే శరీరం ఉండంగా పరాత్పరాచర సమాధి కావలే. ఇది అందరికి లభితమయ్యేది కాదు. చూచిన వారికల్లా చెప్పేది కాదు. అతి రహస్యమైన అంతరాత్మలకే గాని ఇతరులకు అలవి కాదు. బుద్ధిమంతుల సొమ్ము. స్వామి, ఒక విన్నపము గలదు. ఏదైనా పూని నిదానంగా ఆజ్ఞ ఇవ్వవలెను. వారి శిష్యుడా, చెప్పిన రీతి అర్పించగలవా? పృథ్వీ కర్పించు, ఉదకము ఉదకాన కర్పించు, అగ్ని కర్పించు, వాయువు కర్పించు, ఆకాశము ఆకాశాన కర్పించు. ఈ 5 భూతముల కర్పించు. నీవు నిరాళుడవై ఉండుటే పూజా విధానం. ఉపాధి నుండి ఎంత పూజ చేసిన కొద్ది ఉంచాది. విదితమైన పూజ అంత కాలానికైనా ఈ చొప్పున చేస్తూ ఉండు. ఇదే పరిపూర్ణ అనుభవము. ఉపాధి రాహిత్యమైన పూజ చాయవలెను. నాద బిందు కళాత్మకమైన ప్రకృతి రహితమగుచూ ఉండగా అతీత పదమందు కూటస్థుడవైన నిజ స్వరూపుడవై ఉంటావు. ఏ శాస్త్రము నమ్మక శరీరోపాధి సర్వ కల్పిత పరబ్రహ్మ వస్తు కల్పన చేసిన వస్తువులు, శాస్త్రాలు, వేదాలు, పురాణాలు, నానాజాతి భాషలు అని దృఢంగా విచారించి నిద్రలో స్వప్నం తెలివిరాంగా శాస్త్రాలు లేవు, పురాణాలు లేవు, వేదాలు లేవు, వ్యవహార శూన్యం, క్రియాశూన్యం. స్వామి, శిలాతులచే స్తంభం పాతినట్లు సూచన చాయవలే.
మూలం లేని ఈ గుర్తెరిగే శరీరం సమూలం ఏమీ లేనివారే, పేరు లేనివారు. ఉన్న బట్టబయలుకు రూపం లేదు, పేరు లేదు, కథలు లేవు, తనకు తానే దృఢమై ఉన్నది. పరస్పరం తన వినహ చూచేవారికి వెతుకులాడినా దొరకదు. ఒక్క పృథ్వీ లేకుంటే జగత్తు ఎలాగూ ఏమీ లేదో అలాగే ఈ శరీరం ఒక్కటి లేకుంటే ఏమీ లేదు. ఎత్తుకుంటే మొత్తుకుంటుంది, దించితే ఊరుకుంటుంది, అంటితే అంటదు, అంటకుంటే అంటుతుంది. చావక చచ్చినట్లు కాలిన నులక చందం. శరీరావరణ చేత ఉంటివా యుగ యుగాలకైనా చిక్కుపడదు. విచారం చేత నిమిషమందే చిక్కుపడుతుంది. శరీరావాప్తి జగత్ అవుతుండగా వ్యాపకమై ఉన్నది, నిన్ను నీవే కానవు. అదిగాకను మరి ఒకటి అనుకుంటే ఉపాధి ధర్మము. తర్వాయి భాగం రేపటి భాగంలో విచారించుకుందాం. జై గురుదేవ.